హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగాధర్ భీమనల. అందరూ అయితే ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. సో ఈరోజు అయితే మనకి డేట్ వచ్చేసి డిసెంబర్ 23వ తేదీ శనివారం. ప్రజెంట్ టైం వచ్చేసి 7:20 అయితే అవుతుంది. సో ఈరోజు అయితే మనకి ధరంపూర్లో ముక్కోటి ఏకాదశి అయితే ఉంది. ఈ ముక్కోటి ఏకాదశికి అయితే మనకి ధరంపురి టెంపుల్ని అయితే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయితే మంచిగా అయితే అలంకరించారు పూలతోని ప్లస్ విద్యుత్ దీపాలతోనైతే. సో ఆల్రెడీ నేను వీడియోని అయితే తీసి పెట్టిన మొత్తం టోటల్ ఎట్లా డెకరేషన్ చేసి ఏందనేది. సో ఈరోజు అయితే మనకి వైకుంఠ ద్వారం ద్వారా మనని దేవుని అయితే దర్శించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వైకుంఠ ద్వారాన్ని ఉత్తర ద్వారం అని కూడా అంటారు. ఇది ఉత్తర సైడ్ ఉంటుంది కాబట్టి ఇది సంవత్సరానికి ఒకటేసారి ఓపెన్ చేస్తారు కాబట్టి చాలామంది భక్తులు అయితే పెద్ద సంఖ్యలో దూర ప్రాంతాల నుండి తరలి వచ్చి దేవుని అయితే దర్శించుకుంటారు. సో ప్రజెంట్ ఇప్పుడైతే మేము గుడికి అయితే పోతున్నాం. ఆల్రెడీ మేము 5:30కి లేచినాం, కానీ మొత్తం పనులు అవి అయ్యేసరికి మొత్తం ప్రజెంట్ 7:20 అవుతుంది. టైం అయితే టగటగా గడిచిపోతుంది మొత్తం. సో ఆల్రెడీ చాలా మంది అయితే నాకు తెలిసి దర్శనం అయితే అయిపోయి ఉంటుంది. మేమైతే ఇంకా కొంచెం లేటే అయింది ఈసారి అయితే. ప్రతిసారి అయితే 6కే పోయేటోళ్ళం, 5:30, 6 టైంకి. ఆల్రెడీ 4కే మనకి దర్శనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. దర్శనానికి అయితే లైన్ కట్టడానికి అయితే పోతున్నాం. ఇక మంది అయితే బాగా తక్కువ అయ్యారు. ఆల్రెడీ పొద్దున్నే లైన్ కడతారు మస్తు మంది. చీకటి ఉండగానే 4-5కే లైన్ కట్టేది ఉంటారు. ఇప్పుడే మా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడైతే చూస్తారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో. వైకుంఠ ద్వారం నుండి మన దేవుని అయితే దర్శించుకోవడానికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వచ్చారు ఎక్కడెక్కడ నుండో. ఇక్కడైతే చూస్తున్నాం కదా, మొత్తం పూలతోని ముగ్గులతోని మొత్తం బియ్యం అవి అన్నిట్లతోనైతే కలిపి మంచిగా ముగ్గులు అయితే వేసారు. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వరుని అయితే మంచిగా పూలతోని అంగరంగ వైభవంగా అలంకరించారు. ఇప్పుడైతే ముగ్గురు స్వాములు ఈ ఉత్తర ద్వారం నుండి బయటకైతే వచ్చి సొన్నాయిలతో పురవీధుల గుండా తిరుగుతారు.
మహాపుణ్యము సకల కోరికలు ఉన్నటువంటి బాధ నివారణకు దోహదపడేదే వైకుంఠ పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నిత్య సతుచితు ఆనంద స్వరూపుడైనటువంటి వైకుంఠవాసైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ రోజు పశ్చిమ నిమిష మాత్రేన కోటి యజ్ఞం ఫలం లభించనే విధంగా ఉత్తర ద్వారం గుండా మనందరికి కూడా ఆ లక్ష్మీనారసింహ స్వామి దర్శన భాగ్యాన్ని కలిగించాడు. అయితే ఉత్తర ద్వార దర్శనంకే దీనికే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, తర్వాత మోక్షద ఏకాదశి అని చెప్పేసి పేర్లు. మోక్షద అంటే ధర్మ అర్థ కామ మోక్షాలను ఇచ్చేవాడు స్వామి కాబట్టి ఎవరైతే ఈ రోజున స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి కలియుగంలో మానవుడు అలసులు సొలసులు మందబాధ్యులు అల్పగతులు కాబట్టి చివరికి మనం కోరుకునేది సాక్షాత్తు మోక్షమే కావాలి. కాబట్టి మరి ఆ మోక్ష రూపంలో వైకుంఠపురంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చినటువంటి వేళ ఈ వేళ కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశిని, వైకుంఠ ఏకాదశిని, తర్వాత మోక్షద ఏకాదశిని పేరు. మానోముదా ధర్మపురీశ్వరో నరహరి కుర్యాత్ సదా మంగళం. ముహూర్తం అంటారు. అది 1:30 ముందు 4:30 ప్రాంతంలో అది భగవాన్ దేవతలకు లెక్క. సో వీడియోని అయితే చూసి ఎట్లా అనిపించిందో. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తరదారి నుండి మన లక్ష్మీ నరసింహస్వామిని, గురు నరసింహస్వామిని దేవుళ్ళని అయితే దర్శించుకోవడానికి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే తరలి వచ్చారు. సో తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోవాలి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. టాటా బై బై.